ఎందుకు కాదండి? సబ్కా మాలిక్ ఏక్ హై. सबका मालिक एक. అరే ఏ దేవుడు రా అనంటే హమారా అల్లా ఇచ్చి అంటాడు. ఏ దేవుడు గొప్పరా అంటే నా యేసే గొప్ప. ఎందుకు గొప్పరా అంటే మనందరి పాపాల కోసం చచ్చిపోయిండు. కానీ మన హిందువే దరిద్రుడు ఏంటంటే అన్ని మతాలు ఒకటే, అన్ని చెప్పేటి ఒకటే అంటాడు. ఎప్పుడు చూడు రక్తం రక్తం రక్తం. మనకు కావాల్సింది శరీర స్వస్థతలు కాదు, ఆత్మ స్వస్థత. ఆరోగ్యం గుండా వెళుతున్నాడు, దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. స్వామికి నాకు ముఖ పరిచయం ఈ జన్మలో ఇప్పుడు మాత్రమే. అలాగే మీరు కూడా. స్వామివారు ఏం చెప్పారు? నేను ఒక టీచర్ని అని చెప్పారు. అంతకుముందు నేను ఒక క్రైస్తవ ప్రీచర్ని. ప్రీచర్ అంటే ఏంటో తెలుసా? క్రైస్తవ మత బోధకుడు. ఎస్, ప్రీచర్ అంటే ఓ పాస్టర్. ఒకప్పుడు నేనేంటంటే మేము పుట్టింది విశ్వ బ్రాహ్మణ్స్లో అయినా కానీ ఒక అనారోగ్య సమస్యతో మా అమ్మ దాంట్లోకి వెళ్ళింది. దాని తర్వాత నేను దానికి ఒక చరిత్ర ఉంది కానీ సింపుల్గా చెప్తున్నాను. తర్వాత ఏంటంటే నేను బైబిల్ చదివి బైబిల్ కోర్స్ చేసి దాని తర్వాత నేను కొంతమందిని మతం మార్చడానికి అసిస్టెంట్ పాస్టర్ కూడా నేను పనిచేశాను అన్నమాట. సో టీచర్ కన్నా ముందు నేను ఒక ప్రీచర్ని. అయితే మీకు అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, అన్ని మతాలు సమానమే, అవునా కాదా? ఎందుకు కాదండి? సబ్కా మాలిక్ ఏక్ హై. सबका मालिक एक. కరెక్ట్ ఆన్సర్. దేవుడు ఒక్కడే, కానీ అన్ని మతాలు సమానం కాదు. ఇవాళ రేపు ఏంటంటే చాలామంది మన హిందువులు ఏమంటారంటే అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు చెప్పేది ఒకటే. ఏదో ఇటు పెద్ద భగవద్గీత చదివినట్టు. మన పోరడు భగవద్గీత చదివినట్టు ఏం చెప్తారంటే ఆడికి ఫ్రెండ్స్ ఎవరు ఉంటారంటే ఒక జాన్, ఒక అక్బర్, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అయితే ముస్లిం దగ్గరికి వెళ్ళి అడిగితే అరే ఏ దేవుడు రా అనంటే హమారా అల్లా ఇచ్చి అంటాడు. మా అల్లానే గొప్పోడు దేవుడు. దైవ గ్రంథం ఏది అని అంటే వాడు ఏం చెప్తాడు అని అంటే ఖురాన్ అని చెప్తాడు. వాడు చచ్చినా కానీ భగవద్గీత కానీ ఇంకా వేరే ఇతర హిందూ గ్రంథాన్ని వాడు దైవ గ్రంథంగా ఒప్పుకోడు. అదేవిధంగా మీరు ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి ఏ దేవుడు గొప్పరా అంటే నా యేసే గొప్ప. ఎందుకు గొప్పరా అంటే మనందరి పాపాల కోసం చచ్చిపోయాడు. ఏమైపోయాడు? మనందరి పాపాల కోసం చచ్చిపోయిండు, మనందరినీ పరలోకం తీసుకుపోతాడు. మీ యేసు మా యేసే పరలోకం తీసుకుపోతాడు. మీ శివుడు తీసుకపోడు పరలోకంకి, మీ విష్ణువు తీసుకపోడు పరలోకంకి. కానీ మా యేసు మాత్రం నీ కోసం చచ్చిపోయిండు. ఆయన రక్తం ధారల కింద పడ్డది. ఆ ఒక్కొక్క బొట్టు మన పరలోకానికి నిచ్చెన లాంటిది. అర్థమైందమ్మా? సరిగ్గా అర్థం చేసుకోండి నేను చెప్పే మాట. వీడి దగ్గరికి వెళ్తే ఏమంటాడంటే మా బైబిలే గొప్పది, మా యేసే గొప్పోడు అంటాడు. అదే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే మా అల్లనే గొప్పోడు, మా యొక్క ఇస్లాంలో చెప్పిన ఏది ఖురాన్ మాత్రమే గొప్పది అంటాడు. కానీ మన హిందువే దరిద్రుడు ఏంటంటే అన్ని మతాలు ఒకటే, అన్ని చెప్పేటి ఒకటే అంటాడు. ఏదో ఆడికి ఏదో గురు పరంపర ఉన్నట్టు, లేదంటే గురువుల దారిలో నడిచినట్టు. ఆ మాట ఎవరనాలి అని అంటే వైరాగ్య జ్ఞానం కలిగిన గురువు మాత్రమే మాట అంటాడు. అంతా ఒకటే. అది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పీజీ లెవెల్లో మన భాషలో చెప్పాలంటే పీజీ లెవెల్లో ఉన్నప్పుడు ఆ మాట అంటారు. కానీ మనోడు ఫస్ట్ క్లాసే పోడు ఆ మాట జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. నిజంగా చెప్పాలనంటే మతాలు మారేది ఎక్కువ హిందువుల లేదంటే ఇతర మతస్థుల వల్ల. ఎందుకు మారుతున్నారు? బోధన కరెక్ట్ లేక, చెప్పేవాళ్ళు లేక. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము అని అంటే పిల్లలకి సచ్చే చదువులు నేర్పిస్తున్నాం. ఏం నేర్పిస్తున్నాం? సచ్చే చదువులు నేను చెప్పేది కరెక్టే, మీరు విన్నారు. పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అంటే సచ్చే చదువులు నేర్పిస్తున్నాం. అంటే ఈ లోకంలో సంపాదించు బేట, బిల్డింగ్లు కట్టు, కార్లు కొను. మన అంకాపూర్ అనేది పెద్ద విలేజ్, అవునా? ఆ పలానోడు 20 లక్షలు దిగున్నాడు కాబట్టి మనం 1 కోటి రూపాయలు దిగున్నాం అంటే క్షయమయ్యే ఆస్తుల వెంబటనే వాళ్ళకి ఫోకస్ పెడుతున్నాము. ఇక్కడ అక్షయమైన నిధి, అసలు అక్షయం అంటే ఏంటి? క్షయం అంటే అది ఉండనిది. అక్షయం అంటే
తరిగిపోనటువంటిది ఆ జన్మాంతం ఉంటుంది. అంటే మీరు జన్మరాహిత్యము జీవన్ముక్తి పొందేంత వరకు కూడా అది ఉండిపోయేటి అక్షయమైంది. ఎక్కడ దొరుకుతుందంటే సాధు సంతువుల దగ్గర, గురువుల దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఉదాహరణకి మీరందరూ చైర్ల మీద కూర్చున్నారు కదా, స్వామీజీ అప్పటి నుంచి ఆసనంలో ఎంతసేపటి నుంచి కూర్చున్నారు? అట్లా అవుతుందా? వాళ్ళు ఏంటంటే అలా కూర్చున్నా కానీ వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఇవ్వవు. ఎందుకంటే ముందు శరీరాన్ని జయించవచ్చు. ఏ రోగం ఎక్కడ ఉన్నా దాన్ని నయం చేసుకోవచ్చు. అందుకే మనకి హిమాలయాల్లో యోగులు కనిపిస్తారు, ఋషులు కనిపిస్తారు కదా, సాధువులు సంతువులు కనిపిస్తారు. వాళ్ళకి ఏమైనా రోగం ఉన్నట్టు మీకు ఎప్పుడైనా కనిపించిందా? లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని జయించారు, వాళ్ళ మనసుని జయించారు. కాబట్టి నిద్రాహారాలని కూడా జయించారు, ఆకలిని జయించారు. వాళ్ళ నాలుకని రుచి చేసుకుంటారు. మీరు రుచి కోసం వాళ్ళు పాటుపడరు. అర్థమైందమ్మా? నాలుకని రుచి చేసుకుంటారు. ఈ విషయం మీకు తెలుసా? అడగండి, మీ గురువుగారికి చెప్తారు. నాలుకని రుచి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక గడ్డి తిన్నా కానీ వాళ్ళకు రుచి వస్తుంది. అర్థమైందా? అంటే ఇంత పెద్ద అక్షయమైన సంపద కేవలము మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది తప్పితే మీకు ఎడారి మతాల్లో చూస్తే అక్కడ ఏముంటుందంటే నీవు జన్మతః పాపివి, నువ్వు పాపంలోనే ఉంటావు, మన పాపల దేవుడు కూడా ఉన్నాడు. అర్థమైందమ్మా? నువ్వు గొర్రెవి. నువ్వెవరివి? గొర్రెవి. మన సనాతన ధర్మంలో ఏం చెప్తుంది? నీవు ఆత్మస్వరూపివి. నువ్వెవరివి? సాక్షాత్ ఆత్మస్వరూపివి. అక్కడ గొర్రెవి అని చెప్తున్నారు. ఎప్పుడు చూడు రక్తం రక్తం రక్తం. అదే రక్తం యేసు రక్తం. మనం ఏం చెప్తాం? రామామృతం, కృష్ణామృతం, శివామృతం. మన దగ్గర ఉండేది అమృతం, అక్కడ ఉండేది రక్తం. రక్తం ఎవరు కావాలంటారు? రాక్షసులు. రక్తాన్ని ఎవరు కోరుకుంటారు? భూత పిశాచాలు రాక్షసులందరూ రక్తాన్ని కోరుకుంటే అమృతాన్ని ఎవరు కోరుకుంటారు? దేవతలు. మీరు కూడా దేవతలే. దేవతలు అంటే పైనుంచి కిందికి వచ్చేవాళ్ళు కాదు, కింది నుంచి పైకి వెళ్ళేవాళ్ళు. మన సినిమాల్లో ఏం చెప్తారు? మనకు దేవతల్ని పైనుంచి మన కిందికి వచ్చినట్టు చూపిస్తారు. కాదు, దేవతలు అంటే ఎవరు? కింది నుంచి పైకి వెళ్ళే వాళ్ళే. నిజంగా చెప్పాలి అని అంటే మన సనాతన ధర్మంలో దేవతల కంటే కూడా మనుషులకే ఏముంది? మోక్షాన్ని పొందే ఒక వరం ఉంది. నువ్వు ఎన్ని సత్కర్మలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా చివరికి ఆ పుణ్యఫలం నీవు దేవత అవుతావు. మళ్ళీ దేవతగా అయిన తర్వాత అక్కడ నువ్వు ఏది భోగాలు అనుభవించాలో అది భోగాలు అనుభవించి మళ్ళీ ఏ జన్మ తీసుకుంటావు? అది నీ కర్మఫలాన్ని బట్టి ఉంటుంది. అది మానవ జన్మ కావచ్చు, ఇంకా ఏ జన్మైనా కావచ్చు కదా. కాబట్టి ఇంతటి గొప్ప మానవ జన్మ మనం సాక్షాత్ ఆత్మస్వరూపం అని ఎరిగిన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా మనం అటువైపు వెళ్ళకూడదు. ఎవరైనా మీకు వచ్చి అన్ని మతాలు సమానము అని అంటే ఏ గ్రంథం చదివి చెప్తున్నావురా అని అడగండి ముందు వాడికి. మీరు అడగాల్సిన ప్రశ్న. మనకు కావాల్సింది శరీర స్వస్థతలు కాదు, ఆత్మ స్వస్థత. ఆరోగ్యం గుండా వెళుతున్నారు, ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధి గుండా, బాధ గుండా వెళుతున్నారు, దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఏ స్వస్థత? ఆత్మ స్వస్థత. ఎందుకంటే శరీరానికి ఖచ్చితంగా రోగాలు వస్తాయి, పోతాయి. కష్టం వస్తుంది, పోతుంది. దుఃఖం వస్తుంది, పోతుంది. కానీ ఆత్మ సాక్షాత్కారం అయిన ఒక యోగికి ఈ కష్టాలు, నష్టాలు, సుఖాలు, బాధలు, ఇంట్లో ఇవన్నీ ఏమి కూడా పట్టింపు ఉండవు. ఎందుకంటే అతను దాంట్లో ఉండడు, ఆత్మానందంలో ఉంటాడు. కాబట్టి మీరు మీ స్వామివారు ఏం చెప్తున్నారో కొంచెం లోతులోకి వెళ్ళి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఎవరైతే ఇక్కడ యోగా ధ్యానం అని ఉంది కదా, అవునా? మీకు ఇక్కడ యోగం నేర్పిస్తున్నారు స్వామి. అంటే మాయ కదా, మాయ కాబట్టి బయట ఎన్నో కనిపిస్తాయి కళ్ళకి కనిపించేదానికి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ కనిపించే ఈ యొక్క జ్ఞాన చక్షువుతో మాత్రం చూసే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఏముందో కనిపిస్తుంది, అవన్నీ ఏం కనిపించవు. ఇంకోటి ఏంటంటే, మీరు ధ్యానం కానీ ప్రాక్టీస్ చేస్తే మీరు మీ సంసారంలో ఉంటూనే మీ బాధ్యతలు మీరు చేస్తూనే మీరు జనక మహారాజు పొందినటువంటి ఏం పొందాడు? జనక మహారాజు మోక్షాన్ని పొందాడా లేదా? ఆయన రాజ్యం విడిచిపెట్టిండా? మనం యోగులము అని మీరు సదా గుర్తించి మీరు ఇదే విధంగా గురు యొక్క పరంపర తీసుకొని మీరు నడవాలని కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్.